ఇది సీఎం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం రోహిన్ రెడ్డి చేసిండు. అయితే ఇప్పుడు ఏముంటదండి, ఏం జరుగుతుంది అని అడుగుంటారు అంతే కదా. దేని గురించి అనేది తెలియాలి కదా. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసిండు అంటున్నారు కదా, పిస్తల్ ఉన్నది అంటున్నారు కదా, రోహిన్ రెడ్డి అయితే ఉన్నాడు కదా, మరి రోహిన్ రెడ్డి సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు సీఎం మరి ఇప్పుడు సీఎం పెట్టించినట్టే కదా పిస్తల్. రోహిన్ రెడ్డి ఇంట్లోనేనా డిస్కషన్ ఆఫీస్ లో అండి, ఎక్కడ అంటే పక్కన ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు సీఎం తెచ్చిండా పిస్తల్, సీఎం ఇచ్చిండా పిస్తల్, అంతే. సీఎం ఇచ్చిండు, రోహిన్ రెడ్డి నమ్మనాలి. ఇప్పుడు సుమంత్ ఎక్కడ కూర్చుంటే రోహిన్ రెడ్డి అక్కడ కూర్చోవాలి, సుమంత్ ఎక్కడ పోతే రోహిన్ రెడ్డి అక్కడ పోవాలి, సుమంత్ ఎక్కడ అరెస్ట్ అయితే రోహిన్ రెడ్డి అక్కడ అరెస్ట్ కావాలి. ఎవరు చేసినా కూడా రోహిన్ రెడ్డి సీఎం ఇద్దరు అరెస్ట్ కావాలండి. అంటే ఇప్పుడు సుమంత్ దగ్గర తుపాకీ పిస్టల్ ఉంది అని అంటే అది కొండామురళి ఇచ్చిండని అంటారేమో రేపు. అదే చెప్తున్నా కదండి. అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు. ఎందుకంటే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుమంత్ని తెలుసుకున్నాడు. మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్తల్, సీఎంఏ ఇచ్చుంటాడు కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్తల్ సీఎంఏ ఇచ్చుంటాడు కదా. మరి మా నాన్న పేరు తీసిండు అనుకోండి, ఈజ్ ఏ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి. మై ఫాదర్ ఇస్ ఎ రిఫార్మ్ నక్సలైట్, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని అంతకు ముందు కేసెస్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ ఎగ్జిక్యూటెడ్, అన్ని అయిపోయినాయి కేసెస్. మళ్ళీ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు. ఎట్లా కొండమూర్లిని దొక్కాలి, వరంగల్ కొండమూర్లి నడవద్దు, కొండమూర్లి బయటికి వస్తే జనాలు వస్తారు, ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలి అని చూస్తున్నారు. ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కితే ఏమొస్తుందండి, కడియం శ్రీహరికి ఏమొస్తుంది, వీళ్ళందరికీ ఏమొస్తుంది. మాకు వేం నరేందర్ రెడ్డి ఆల్రెడీ అంతకు ముందు వరంగల్ ఈస్ట్ లో నించున్నారండి. వరంగల్ ఈస్ట్ మీద కన్నేసిండు ఆయన. ఎటు చేసి కొండా సురేఖని బయటికి పంపిస్తే వరంగల్ ఈస్ట్ ఆయన సొంతం అవుతుందని చూస్తున్నాడు. అది వరంగల్ ఈస్ట్ లో అంతకు ముందు ఆయన నించున్నాడు, ఆయన కంటెస్ట్ చేసిండు, ఆయన ఓడిపోయిండు. సో ఇప్పుడు ఆ వరంగల్ ఈస్ట్ కోసం ఆయన ట్రై చేస్తున్నాడు. లేకపోతే ఏంది డ్రామా అంతే. ఇప్పుడు ఏది ఎటుపోయిందండి, ఇప్పుడు ఉందా పోలీస్ ఏది? అమ్మ అడగండి ప్లీజ్, వాళ్ళని అడగండి. ఇప్పుడు నన్ను అడుగుతున్నా, నేను ఇక్కడే నించుంటా, వాళ్ళని కూడా అడగండి ఎందుకు వచ్చిండ్రు అంటే మీరేమో అది తెలియదండి నాకు, అది తెలియదు ఎక్కడ తీసుకెళ్ళి. మీనాక్షి మ్యామ్ కి అయితే మేము చెప్పడం జరిగిందండి, బట్ ఇట్లా ఇంతవరకు జరిగేంత వరకు అయితే చెప్పలేదు. జస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు, ఇట్లా ఇట్లా అని చెప్పారు అని చెప్పాము. ఐజీ గారికి కాల్ చేసి చెప్పారు. వేం నరేందర్ రెడ్డి ఏమన్నారు అని అంటే, ఒక మంత్రి చెప్తే మేము తీసుకోవాలి కదా అని అన్నారు. కానీ ఒక మంత్రి ఇంటి మీద దాడి చేయడం అనేది అయితే నేను ఎక్కడ చూడలేదు. ఒక మంత్రి ఇంటి మీద దాడి చేసి ఇంతమంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి తీసుకుపోవడం అనేది ఏందనేది నాకు తెలుస్తలేదు. కానీ నేను క్లియర్ కట్ గా నేను ప్లీజ్ మీ మీడియా అందరికి ఒకటే చెప్తున్నా, దీంట్లో కొండ మురళిని కొండ సురేఖని డీమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నారు. వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు, అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి చేస్తున్నారు. నేను క్లియర్ గా చెప్తున్నాను. సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వాడి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి, మేము చూడాలి. అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో, అప్పుడు రోహిన్ రెడ్డి కూడా పార్ట్నరే కదా, రోహిన్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు కదా, రోహిన్ రెడ్డి పోవాలి కదా. రోహిన్ రెడ్డి అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు, సీఎం ఆఫీస్ లో ఉన్నాడు కదా. మొత్తం అందరి డేటాలు దిద్దాం, ఫోన్లు, నలుగురి అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా. సుమంత్ది, ఎవరు రోహిన్ రెడ్డిది ప్లస్ డక్కన్ సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది. అంతకు ముందు రోహిన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది. ఇప్పుడు కొండా సురేఖ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయచ్చు, ఆమెను ఇబ్బంది పెట్టచ్చు. కానీ సుమంత్ ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు? ఇదే అండి నేను అదే చెప్తున్నా. ఎటు చేసి ఎక్స్టార్షన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్ లకి ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం. నేను అనుకుంటున్నా మేబీ బికాజ్ నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగిన దాన్ని. నాకు కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు. మంత్రి గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా? లేదండి ఇప్పుడు మంత్రి లేదు, ఇప్పుడైతే లేరా, ఇప్పుడు వారు బయటకు వెళ్ళిపోయారు. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు చివరగా? నాకు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాశారు అని చెప్తున్నారో, ఏది పిస్తల్ పెట్టి రాశారు అని చెప్తున్నారో, నాకు ఆ పేపర్ కావాలి. ఐ నీడ్ దట్ పేపర్. అండ్ ఈ డ్రామా అంతా ఏంది, ఈ పోలీసు వాళ్ళందరూ ఎందుకు వచ్చిండ్రు, మా ఇంటికి మీదకి ఎందుకు వచ్చిండ్రు అనేది నాకు కావాలి.